మాట్లాడునైనా. నాతో మాట్లాడితే గొప్ప కార్యాలు జరుగును ప్రభువా. నా జీవితాన్ని మీరు దర్శించిన విధానం చాలా గొప్పది ప్రభువా. నాతో మాట్లాడు. ఎస్, దేవుని సన్నిధానం నుండి కృప మనకిచ్చాడు. దినమందున కల్వరిలో నన్నాదరించనే కృపతో నన్ను బ్రతికించావయ్యా. కల్వరిలో నన్నాదరించనే కల్వరిలో నన్నాదరించనే ఎంతరమణీయములు దేవా, ఎంతో ఆణిముత్యములు ప్రభువా, ఎంతరమణీయములు దేవా. నీ వాక్యము జీవవాక్యము మా పాదములకు వెలుగు ఆయను నాయనా. గత సంవత్సరం అంతా కాపాడారు. నూతన సంవత్సరము మొదటి ప్రభు దినములో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మిమ్మల్ని పాడి కొనియాడి రక్షణానందములో మేము ఆనందించుటకు అపారమైన నీ ప్రేమను మా మీద కనపరుస్తూ వచ్చారు. ఎంత ప్రేమికుడు నానా. లోక ప్రేమికులందరూ మమ్మల్ని ఇడిచి వెళ్తారు, కానీ నిజమైన స్నేహితుడు, నిజమైన ప్రేమికుడు విడవక ప్రేమించారు. తరచుగా మమ్మల్ని ఆదరించారు. కృప చూపించలో సంతోషించారు. మేమంటే ఎప్పుడు ఇష్టపడ్డారు. ఎల్లప్పుడూ మమ్మల్ని ఆదరించారు. మీ కొరకు మేమేం చెల్లించగలం? వాక్య భాగములో మాతో మాట్లాడి మమ్మల్ని ఉజ్జీవింపజేసి పురికొల్పుతారని నమ్ముతూ స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలమున శుభములు. గత 2022వ సంవత్సరం ప్రభువారు మనల్ని కూడా కాచి కాపాడి సంరక్షించాడు. తదుపరి నూతన సంవత్సరం 2023వ సంవత్సరంలో మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచాడు. గత సంవత్సరంలో ఎంతోమంది లోకయాత్రను ముగించారు. చనిపోయిన వారు చెడ్డవారని అనుకోకూడదు. వారి కాలగతులు అంతవరకే ఉన్నాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలిన జీవితంలో మనం సరిచేసుకోవటానికే ప్రభువారు మనల్ని ఇక్కడ సజీవ లెక్కలో ఉంచాడు. ఏదెట్లయినా పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము, ద బుక్ ఆఫ్ జెర్మియా, చాప్టర్ 31, 31వ అధ్యాయము 23, 24 వచనములు చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. కావున చాలుమా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తిరిగి చెరలో నుండి తిరిగి వచ్చిన తరువాత వెళ్ళారు, వచ్చారు. తిరిగి వచ్చుట, చెర, జైలు, బంధకము, విడిపించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని తీసుకొని వస్తున్నప్పుడు
దేవుడు వారితో మాట్లాడుతున్న మాటలు ఏంటి అనగా, నేను వారిని తిరిగి రప్పించిన తదుపరి యూదాదేశములోను దాని పట్టణములలోను జనులు ఏమంటున్నారో తెలుసా? నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వాదించునుగాక. ఆమేన్. ప్రజలు అంటున్నారు, ఒక వ్యక్తి బంధకము నుండి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి గెరాసేనులో నిలబడి జీవిస్తున్నప్పుడు, దయ్యములతో బాధింపబడుతున్నప్పుడు అతడు మంచి వస్త్రాలు ధరించుకున్నాడు. రక్షణ వస్త్రాలు ధరించుకొని సైతాను పాదముల దగ్గర ఉన్న వ్యక్తిని యేసయ్య పాదముల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు ఎంత సంతోషమో. అలాగనే ఇప్పుడు మనం నూతన సంవత్సరం మొదటి ప్రభు దినములోనికి వచ్చాం. వారు చెర నుండి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనం అంటున్నారు, ఏమంటున్నారు అనగా, ఓ నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత జనాంగమా, పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వాదించునుగాక అను మాట ఇకను ఎప్పుడు వాడుకుంటారట వారు. దేవుడు మనలను ఆశీర్వాదింపబడిన జనాంగంగా మార్చాడు. దీవింపబడిన బిడ్డలుగా, ప్రతిష్ఠితమైన జనముగా ప్రభువారు మనల్ని చేశారు. దైవజనులు ఎప్పుడే కానీ మనకు శాపకరమైన మాటలు ఎప్పుడు మన మీద వాడరు. దేవుడు ఎప్పుడు వారిని దీవిస్తాలని ఆశపడుతుంటాడు. ఆయన మాట మా నోట ఉంచాడు గనక ఈ దినమున ప్రభువారు ఈ దినము మొదలుకొని మీరు ప్రభు కొరకు ప్రతిష్ఠులు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు నీతికి క్షేత్రమై ఉన్నారు. ఒక ఉన్నతమైన శిఖరమును మీరు అధిరోహించబోతున్నారు. మీ యొక్క చేతులలో దేవుడు విజయ పతాకము ఉంచి దాన్ని ఎగురవేయాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే మీకు విజయ పతాకం మీ హస్తాల్లో ఉంటుందో, ఆ జెండాను మనము రెపరెపలాగా ఎగిరివేస్తామో, ప్రజలందరూ కింద ఉన్న మనిషిని చూడరు, దానికి ఉన్న కర్రను చూడరు, ఆ జెండాను చూసి సంతోషిస్తుంటారు. అయితే ఆ జెండా ఉన్నతమైన స్థితిలో ఉండి, ఉన్నతమైన స్థాయిలో ఉండి, అది పక్షి రెక్కల్లాగా కదులుతూ ఉన్నప్పుడు, గాలికి ఊగుతున్నప్పుడు అంత గొప్ప కార్యం ఎలా జరిగిందంటే, కింద ఒక వ్యక్తి ఆ జెండను పట్టుకొని ఊపుతున్నాడు. దాని ధ్వజము అంటారు, విజయ పతాకము అని అంటారు. దేవుడు ఈ సంవత్సరంలో మనకు ఒక దీవెనకరమైన సంవత్సరము, ఆశీర్వాదకరమైన సంవత్సరము, నూతనమైన సంవత్సరము, అద్భుతమైన సంవత్సరము, చేయలేక ఓడిపోయిన కార్యముల దినాను దేవుడు మనకు ఇప్పుడు ఆరంభించాడు. అందువలన చూడండి 24వ వచనంలో, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నేను నింపుతాను. దేవుడు తన బిడ్డలను అలసిపోయిన జీవితాలట, అలసిపోయిన జీవితాలు. గత రాత్రి అంతా మనము అలసిపోయాము, ఉదయాన్నే లేయాలంటే కాస్త కష్టమే, మానవులం కదా, కష్టమే. అయినను అంటాడు, అయినను దేవుడు తన యొక్క పునరుత్థాన శక్తి దేవుడు తన బిడ్డలకి ఇస్తాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఏ వ్యక్తికి ఆశ ఉంటుందో ప్రభు మీద, వారికి దేవుడు మనకు తెలియకుండానే దేవుడు మనకు తన శక్తితో నింపుతాడండి దేవుని బిడ్డలారా. అందువలన ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండేవారనగా, ద్రాక్ష కాయలు తింటున్నారట. ఏం కాయలు తింటున్నారు? పండ్లు కాదు. ద్రాక్ష కాయలు తింటే పండ్లకు పులుపు వచ్చేస్తుంది. కాయ వేరు, పండు వేరు. అందువలన వారి పండ్లంతా పులిసిపోయినప్పుడు నువ్వు ఏం పెట్టుకున్నా కానీ అది కొరకాలంటే కష్టంగా ఉండేదట. అందువలన ఆ పులుపును దేవుడు మరణానికి సాదృశ్యం చేశాడు. అయితే ఎవరు ఆ పులుపును అనుభవించారనగా, కాయలు తిన్నవారు అనుభవించారు, పండ్లు తిన్నవారు కాదు. ద్రాక్ష కాయలు తినకూడదు, ద్రాక్ష పండ్లు తినాలి. రండి, మీరు ఆ మాటకు రండి. 29 వచనం చదవండి, 29:30. ఆ దినములకు పోయిన సంవత్సరం వింటున్నారా? బాగా వినాలి. నూతన సంవత్సరంకి వచ్చాము. ఇప్పుడు బాగా చాలా అలర్ట్గా ఉన్నారు. మీరు మంచిగా ఏండి చిరునవ్వుతో ఉన్నారు. మీ చిరునవ్వు మీలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. ఆమేన్. ఆనందాన్ని కనపరుస్తుంది.
ఏడుపు మన జీవితంలో ఉండకూడదు. ఏడుపే లేకుండా చేశాడు యేసయ్య. ఆమేన్. ఏం లేకుండా చేశాడు? ఏం లేకుండా చేశాడు? ఎస్. ఇప్పుడు చదవమ్మా. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాట వాడుకొనరు. చూడండి, తండ్రులు ద్రాక్షకాయలు తిన్నారు, పిల్లల పండ్లు పులిసిపోయినాయి అని ఇక వాడరంట. అంటే తండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి రాదు అని అర్థం. తండ్రి కనుక ఒకవేళ ద్రాక్ష పండు తింటే, ద్రాక్షకాయ తింటే, తల్లి కనుక ఒకవేళ ద్రాక్షకాయ తింటే వారి పండ్లే పులిసిపోయాయి. కానీ పిల్లలు ఎందుకు పులవాలా? దేవుడు అంటాడు, ఒకవేళ వారి శాపం కూడా నీ మీద ఉన్నట్లయితే అది కూడా నేను తీసేస్తానంటాడు యేసయ్య. ఆమేన్. మనము తెలిసి తెలియక బాల్య పాపము, యవన పాపము, తెలిసి తెలియని పాపము ఇవన్నీ పోవాలి అంటే క్రీస్తు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను ప్రియబిడగా చేర్చుకున్నప్పుడు ఆ ప్రేమగల దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఎంత ఘోర పాపినైనా, కరుడు గట్టిపోయిన వాడినైనా కానీ ఎత్తుకొని కౌగిలించుకుంటాడండి. ఆమేన్. అదే తండ్రి ప్రేమ, అదే తల్లి ప్రేమ. కంటిన్యూ చదవండి ఆ మాట. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులువును. అర్థమైందండి? ఎవరు తింటే వాళ్ళకే అయిపోయింది. ఇప్పుడు మాత్రము ఆ చాప్టర్ అయిపోయింది. ఏ చాప్టర్ అయిపోయింది నాయనా? పాత చాప్టర్ అయిపోయింది. పాత మనసులో పోయినాం. అందుకే యేసయ్య అన్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమైపోయాయి. మనం నూతనమైపోయాం, నూతనమైన బిడ్డలం మనం. ఇప్పుడు మనకు ఇంక పులుపు అనేటువంటి పాపము మనలో నుండి ప్రభువారు కొట్టివేశారు. మీరు ఇష్టపడుతున్నారా? పులుపుగా ఉంటారా? ఎంతమంది ఇష్టపడతారు? ఎస్. మీరు కనుక ఇష్టపడినట్లయితే దేవుడు మీకు ఒక ప్రమాణం చేయబోతున్నాడు. మీకు చేయగలపబోతున్నాడు. ఆయన చేతిలో ఏముందో తెలుసా? ఆయన గాయపడిన హస్తాల్లో రక్తము కారుచుంది. ఆయన గాయపడిన హస్తాల్లో రక్తం కారుచుంది. ఆ పరిశుద్ధమైన రక్తముతో నీకు సెకండ్ ఇవ్వబోతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన సెకండ్ నువ్వు తీసుకున్నట్లయితే ఆయన రక్తము నీలో స్రవించాలి అంటే ఆ గాయపడిన హస్తాన్ని నువ్వు కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలి. ప్రభువా, ఇంత పరిశుద్ధుడవైన దేవుడవు నీవు, నీ గాయపడిన హస్తాలు ఇంకా మానిపోలేదు, కానీ ఈ పాపినైన నా మీద నువ్వు చూపిన ఆ ప్రేమ చాలా గొప్పది. నీవు కనుక ఆయనకు సెకండ్ ఇస్తే ఆయన నిన్ను పట్టుకున్నప్పుడు ఈ పరిశుద్ధమైన రక్తము నీలోనికి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అదే కవనెంట్. జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు, యేసయ్య చెట్టు కింద ఉన్నాడు. జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు, యేసయ్య చెట్టు కింద ఉన్నాడు. యేసయ్య తోటి జనాంగం ఉన్నారు, జక్కయ్య ఒంటరిగా ఉన్నాడు. కానీ యేసయ్యను చూడాలని ఇష్టపడ్డాడు. ఆ దినం సెలవు పెట్టాడు. ఏమైనా కానీ పోవాలనుకున్నాడు. పొట్టివాడు కానీ ధనవంతుడు, డబ్బు కలిగిన వాడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. యేసయ్యను చూడటానికి ఇష్టపడ్డాడు. విధిలేని పరిస్థితి, అందరు యూదులు ఉన్నతమైన ఎత్తుగా ఉన్నవారు, చూడలేకపోయాడు. ఐడియా వేశాడు, ప్రణాళిక వేశాడు, పరిగెత్తాడు, మేడి చెట్టెక్కాడు, పైన కూర్చున్నాడు, దొర కూర్చున్నట్టు కూర్చున్నాడు. యేసయ్య ఈ జక్కయ్య పడుతున్న అగసాట్లంతా చూశాడు. ఈయనకి ఎంత ప్రేమ నేనంటే, ఈ దినం సెలవు పెట్టుకున్నాడు, ఈ దినం నాతో కలిసి జీవించాలని ఆశపడ్డాడు. ఈ వ్యక్తి జీవితం నేను మార్చాలనుకున్నాడు యేసయ్య. ఎస్. ఎప్పుడైతే జక్కయ్య అక్కడికి వచ్చాడో అందరు పిన్ డ్రాప్ సైలెన్స్, జనసమూహం అంతా ఎవరు మాట్లాడలేదు. ఏంటి యేసయ్య సైలెంట్ అయిపోయాడు అనుకున్నారు. సైలెంట్ ఎందుకు అయిపోయాడు తెలుసా? వెనక ఎవడో ఇంకొకడు ఉన్నాడు, వాడు రావాలి, వాడు కూడా వింత చూడాలి. ఇంకెవరు వెనక వస్తారు, వారు కూడా వింత చూడాలి. యేసయ్య ప్రేమగల దేవుడు. వెనక ఇంట్లో ఆరంభమైన వారందరి కొరకు యేసయ్య ఎదురు చూస్తాడు. ఎదురు చూసి ఉన్నట్టుండి యేసయ్య ఒకసారి పైకి చూశాడు. ఎవరి వైపు చూశాడు? జక్కయ్య చూశాడు. వాస్తవానికి జక్కయ్య ఎత్తు జాదా 4.5 అడుగు, ఎంత ఎత్తుంటుంది అంతే. కానీ ఇప్పుడు ఎత్తరికంగా ఉన్న వ్యక్తిని ఈ యేసుప్రభువారు చూసేసరికి
యేసయ్యలో ఉన్న పరిశుద్ధత, పవిత్రత, జక్కయ్యలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి జీవితానికి ఈ రెండు కలుసుకున్నప్పుడు అతనిలో ఉన్నటువంటి అపవిత్రత వెళ్ళిపోయింది. ఆయన చాప్టర్ ఖతమైపోయింది. జక్కయ్యకు ఎక్కడ క్రిస్మస్ జరిగిందంటే, జక్కయ్యకు ఎప్పుడు క్రొత్త సంవత్సరం జరిగిందంటే, యేసయ్య కళ్ళలో జక్కయ్య కళ్ళలో యేసయ్య చూసినప్పుడు వారిద్దరి ప్రేమలు ఒకటైపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నీకు నాకు ఇప్పుడు సెకండ్ ఇవ్వబోతున్నాడు. నీ అపవిత్రమైనటువంటి హస్తాన్ని పవిత్రమైనటువంటి రక్తంతో కడగటానికి ఆయన పట్టుకొని ఇలా నిలిపాడు. అంటే ఆయన రక్తం మనలో స్రవించినప్పుడు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఆయన ఎలా పరిశుద్ధుడిగా మార్చబడ్డాడో, ఆయన ఎలా పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడ్డాడో, ఆయన దేవునికి ఎలా ఇష్టడిగా జీవించాడో, భూమి మీద ఉన్న మనల్ని కూడా ప్రభువారు తన ఇష్టమైన ప్రతిష్టమైన జనాంగముగా మార్చబోతున్నాడు. ఆమె అంటే తండ్రులే దాన్ని అనుభవించారు. అది ఆ శాపము పిల్లలకు రాకుండా చేశాడు. కుమారుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చుట వలన మన పులుపు జీవితాన్ని తీసివేశాడు. రుచికరమైన అభిరుచికరమైనటువంటి జీవితాన్ని ప్రభువారు మనకిచ్చాడు. అందుకంటాడు, ఇప్పుడు నేను మీకు ఒక నిబంధన చేయబోతున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక న్యూ కవనెంట్ ఇవ్వబోతున్నాను. ఆ న్యూ కవనెంట్ ఏంటి అనగా, రండి 31వ వచనం, ఇర్మియా గ్రంథము 31:31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను. చాలమ్మా, ఈ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు ఆ 31వ వచనము మొదటిలోనే హైఫన్ వేశారు, ఒక గీత వేశారు, ఒక లైన్ వేశారు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఏ దినమైతే వారు చెర నుండి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగం ఏమన్నారు? 23వ వచనము 2వ భాగంలో జనులు అంటున్నారు, నీతి క్షేత్రం అనగా యూదా దేశములోని పట్టణములలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వాదించునుగాక. మీరేం చెప్పరే? అసలు ఉన్నారు ఇక్కడ? నీతి క్షేత్రమా, యెహోవాకు ప్రతిష్ఠిత జనాంగమా, యెహోవా మిమ్మల్ని ఆశీర్వాదించునుగాక. నువ్వు ఎంత చెప్తే నీకు అంత ఆశీర్వాదం, నువ్వు ఎంత పాట పాడితే నీకు సంతోషం, నువ్వు ఎంత బాగా చప్పట్లు కొడితే నీకు మంచి ఆరోగ్యం, నువ్వు దేవుళ్ళు ఎంత ఆనందిస్తే నీకు దేవుడు మంచిగా బాగా ఆయనను పోషిస్తాడు. అన్యాయస్తుని దేవుడు కాదు ఆయన. ఆమెన్. రైట్. ఇప్పుడు అంటున్నాడు 31వ వచనంలో అంటున్నాడు, ఇదిగో బిహోల్డ్, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను. ఎక్కడున్నారు వీళ్ళు మొదట? చెప్పాలి. ఎక్కడున్నారండి వారు? చెప్పలు. చెరలో ఉన్నారు. వారు బయటకు వచ్చినప్పుడు అక్కడున్న యూద జనాంగం అంటున్నారు, ఏం క్షేత్రం అన్నారండి? నీతి క్షేత్రమా, ప్రతిష్ఠ జనాంగమా, మీరు ఆశీర్వాదింపబడిన వారని చెప్పారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, స్వయంగా ఒక మాట మాట్లాడుతున్నాడు. స్వయంగా ఏం మాట్లాడుతున్నాడు అనగా, నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు ఏం చేసినాయండి? వచ్చుచున్నవి. ఇక మనకు దేవుడు చేయబోతున్నటువంటి ఆ ప్రమాణ క్రొత్త నిబంధన అనేది నేను మీకు ముందే చెప్పాను. ఆయన పరిశుద్ధమైన హస్తములో మన అపరిశుద్ధమైన హస్తము శక్కను తీసుకున్నప్పుడు, చేయి కలిపినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి దోషమును తీసివేశాడు అని అర్థం. ఎలా తీసివేశాడు? ఒక నిబంధన చేశాడు. అనాది కాలములోనే 120 సంవత్సరములు నోహు దేవుని యొక్క సువార్త చెప్పాడు. 120 సంవత్సరాలు దేవుని సువార్త చెప్తే ఒక్కడైనా మారు మనసు పొందాడా? ఎన్ని సంవత్సరాలు సువార్త చేశాడు ఆయన? అంటే ఎంత కఠినంగా ఉన్నారా ప్రజలు? దేవుని మాటలు చెప్పి 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 అమ్మ చనిపోయింది, నాయన చనిపోయిండు, పెద్దలు చెప్పారు, వాళ్ళు చచ్చిపోయినారు, వారు బతికున్నారనుకోండి. చాలామంది ఇరుగు పొరుగు వారు ఏమంటారు, ఏంటరా బాబు మీ అమ్మ నాన్న మాటలు చెప్పి చెప్పి వాళ్ళు చచ్చిపోయారు, ఇరుగు పొరుగు పెద్దలు కూడా దేవుని మాట చెప్పి వారు చచ్చిపోయారు, ఏంట్రా నువ్వు ఇంత కఠినంగా ఉంటావా? అలా ఉన్నారు ఆ దినమున.
నోహు కాలమున. చదవండి మీరు ఆదికాండము 9వ అధ్యాయం దగ్గరికి రండి. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 8 క్షమించండి, వర్స్ 21 చదవండి. 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. చాలు. నరుల యొక్క హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. అందువలన నేను ఇప్పుడు వీరితో ఒక నిబంధన చేస్తున్నాను. చదవండి 9వ అధ్యాయము 11వ వచనములో, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. మీతో నా నిబంధన స్థిరపరుస్తాను. చాలు. ఇప్పుడు దేవుడు తన నిబంధనను ప్రభువారు మనకు స్థిరపరుస్తున్నాడు. అనాది కాలములోనే తుంటరిగా ఉన్నటువంటి ప్రజలకు, అవిధేయులైన బిడ్డల మీద దేవుడు ఏము రప్పించాడండి? ప్రళయాన్ని రప్పించాడు. ఆకాశములు తూములున్నాయంట. ఆకాశం యొక్క తూములు ఇప్పాడు. ప్రచండ వర్షం కురిపించాడు. ఎన్ని రోజులు కురిపించాడు? గట్టిగా చెప్పరు. 40 దినములు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిసింది. అప్పుడు ఏం జరిగిందనక పిల్ల జల్ల గొడ్డు గోద అన్నీ వెళ్ళిపోయాయి. ఇక బ్రతికిన వాళ్ళు ఎవరయ్యా? ఎవరండి? ఇప్పుడు మీ కుటుంబాన్ని ప్రభువారు నోహు కుటుంబంలాగా మార్చబోతున్నాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎస్. మన కుటుంబాలను ఇప్పుడు దేవుడు, ఈ ప్రపంచంలో ఎంతమంది జనాభా సంఖ్య ఉండేది మంచిదే, అది లెక్క ఉండాల్సిందే. కానీ ప్రభువుకి ఇష్టమైన వారు ఎవరు? ఎంతమంది ఉన్నారు నోహు కుటుంబంలో? ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ? ఎంతమంది ఉన్నారమ్మా? 8 మంది ఉన్నారు. నోహు, తన భార్య 1, 2, 3 కుమారులు, 3కి పెళ్ళయింది, 3 కోడళ్ళు, 3 కొడుకులు, అమ్మ నాన్నలు, 8 మంది అయినారమ్మా. ఈ 8 మంది కొరకు ప్రపంచంలో మొట్టమొదట యేసు ప్రభు వారు ఏం తయారు చేశాడు? నోవ తాత ఓడ. అమ్మో, ఆయన ఇంజనీరు. మన సండే స్కూల్ టీచర్సు ఎగురుతూ చిన్న చిన్న పిల్లలకు పాటలు పాడుతూ ఇలా చేసుకుంటూ పాడుతుంటారు, నేర్పిస్తుంటారు. నోవ తాత ఓడ, నోవ తాత ఓడ. నోవ తాత ఓడలో ఏముంది? అన్నీ ఉన్నాయి. నోవ పరిశుద్ధుడుగా ఉన్నాడు గనుక జంతువులకు, పులులకు, సింహాలకు, ఒంటెలకు అన్నిటికి ఆర్డర్ ఇచ్చాడు. అన్నిటికి ఆర్డర్ ఇచ్చలకి మీరందరూ ఫలానా పేరు పెట్టాడు. సింహానికి మగ సింహం, ఆడసింహం, మగ పులి, ఆడపులి, మగ ఏనుగు, ఆడ ఏనుగు, అన్నీ మీరందరూ నోవ తాత ఓడకపోండి అని దేవుడు చెప్పాడా? అప్పుడు అన్నీ ఇక ఈ నోవ తాత ఎక్కడ నిలబడంటే ఆ డోర్ దగ్గర నిలబడినాడు. సింహం వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? పడవలోనికి ఒకటేసారి ఇట్లా ఎంట్రన్స్కి వచ్చింది. ఎక్కడ? ప్రవేశానికి వచ్చినప్పుడు నోవ తాత ఎక్కడ ఉన్నాడు? ఎంట్రన్స్లోనే ఉన్నాడు. ఇప్పుడు నోవ తాత సింహం వచ్చినప్పుడు ఏం చేయాలైనా? మీకు ఇప్పుడు సింహం వచ్చింది, అక్కడి నుంచి ఏదో సింహం వచ్చింది అని ఎవరో ఎంట్రన్స్లో ఉన్నారు. సింహం వచ్చింది అని చెప్పారు అనుకుందాం. ఏంట్రా అంటే సింహం వచ్చేటలకే నాయన కిటికీల నుంచి ఒకడు దీని కింద దూరిటాడు, ఆడ దూరిటాడు. ఆ దినములో నోహు పరిశుద్ధుడిగా జీవించాడు గనుక, దేవుడికి ఇష్టడుగా జీవించాడు గనుక నోవ జుమ్మని లేదు, నిలబడ్డాడు. రాగానే నోవకు ప్రైతులాడిపోయింది. యేసయ్య 40 దినములు ఆ తూములు రండి జల్దండి. ఇంకా యేసయ్య చూస్తున్నాడు. నువ్వు మెదలకుండా దేవుడు కన్నుకేసాడు. కొంచెం చాలా మంది రాడు. ఆ నక్క రావాలా, కుక్క రావాలా, పిల్లి రావాలా, మగవాళ్ళు వాళ్ళు అందరూ రావాలా, ఉండు లేదు సార్ టైం అయిపోయిందట. లేదు నీకు తెలుగు ఊరుకన్నాడు. అన్నీ చేసిన తర్వాత నోవా నువ్వు కూడా ఇప్పుడు లోపలికి రా, నీ భార్య పిల్లలు 3 పిలుచుకు చూసుకోవాడు. పెద్దోడు షాము హాము హ్యాపోతున్నారా? ఉన్నారా? ఎక్కడ వాళ్ళ భార్యలు? ఎక్కడ? వాళ్ళని కూడా పిలుచుకో. నీ భార్య ఎక్కడ పాయిస్తాం రా. సూపర్. తాళమై వేసినాను సార్ నా జోబులు పెట్టుకున్న తాళం అంటే నీ జోబులో వద్దు. నీ జోబులో తాళం పెడితే మీ ఇంకొకడు మీ రిలేషన్ ఇచ్చి అడుగుతాడు, తాళం నాకేమన్నాడు? వేసే ఎవరికి ఏమన్నాడు? నాకేమన్నాడు. ఎందుకనగా నువ్వు 120 సంవత్సరాలు సేవ చేస్తే ఒక్కడైనా మారు మనసు పొందాడా?
లేదే. ఇప్పుడు నేను మీకు నూతన నిబంధన చేయబోతున్నాను, కానీ ఈ ప్రజలను నేను నాశనం చేయబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 దినములు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిచినప్పుడు అందరూ చచ్చిపోయారు. అయితే కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, ఇంత సృష్టిని నేను, నా కోపము రగులుకున్నది. ఆయన దయ ఆయుష్కాలం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం ఉండను, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉన్నది, కానీ ప్రపంచాన్ని తల్లడింపజేశాడు. చాలామంది యవన బిడ్డలకు ఇది అర్థం కాదు. యేసుప్రభు వారు కనికరం గల దేవుడు, కనికరం గల దేవుడు, దాంట్లో సందేహం లేదు. కానీ ఆయన గనుక నీ మీద చర్య తీసుకుంటే నీకు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, అసలు యెహోవాను విసర్జించిన వారికి ఏమొస్తుంది నాయనా? శ్రమలు వస్తాయి, తట్టుకోలేము. ఈ నూతన సంవత్సరంలో శాపాలు కొట్టివేశాడు. ఇప్పుడు నేను నా నిబంధనను నేను నా బిడ్డలతో స్థిరపరుస్తున్నానన్నాడు యేసయ్య. ఆమేన్. నిబంధనను నేను స్థిరపరుస్తున్నాను గనుక ఇప్పుడు ఎవ్వరే కానీ నా నిబంధనను తీసివేసే ఆస్కారము లేదు. పాత నిబంధన ఛాయ క్రొత్త నిబంధనకు ఇచ్చేశాడు. నీ చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథమును ప్రభువారు పాత క్రొత్త నిబంధనలతో నింపాడు. ఆ నిబంధన రక్తము ఎటువంటిదనగా, గాయపడిన తన హస్తాలు, రక్తము కార్చిన తన హస్తాలతో నీకు ఇప్పుడు ఆయన చేయిస్తున్నాడు, శకండిస్తున్నాడు. నువ్వు పట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన ఎంత గాయపరచబడినా కానీ నీకు మాత్రము శ్రమ రానియడు. జక్కయ్య జీవితాన్ని దర్శించి నీవు నన్ను చేర్చుకున్నావు గనుక, జక్కయ్య నువ్వు చెట్టు మించి దిగు, మీ ఇంటికి నేను వస్తానన్నాడు యేసయ్య. ఆమేన్. జక్కయ్య మా ఇంటికి రాని అడగలేదు, నేనే వస్తానన్నాడు. కనికరము గల దేవుడు నీకు ఆశగలగా ఉన్నట్లయితే నీ ఆశను సంతృప్తిగా నెరవేర్చే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. జక్కయ్యకు పట్టలేని సంతోషము, నోకు పట్టలేని సంతోషము. సంవత్సరం రోజులు ఎయిర్ కండిషన్లు ఉన్నారు, నో కుటుంబము, పులులు, సింహాలు, గుర్రాలు, గాడిదలు, కుక్కలు, పిల్లులు, పోతు పెంటి అన్నీ ఉన్నాయి. నోను దీవించాడు దేవుడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీతో నేను ఒక నిబంధన స్థిరపరిచేస్తున్నాను. ఆ నిబంధన గుర్తు పెట్టాడు. ఆ గుర్తు ఏం పెట్టాడనగా, నేను మాట తప్పని వాడను. ఎటువంటి మాట తప్పని వాడను అనగా దాన్ని చెప్తాడైనా, దాన్ని ఒక ధనస్సును ఆకాశములో ఉంచాడు. ఆ ధనస్సును ఆకాశములో ఉంచి, నేను ఇక మీదట ఈ ప్రపంచాన్ని నీటితో నేను నాశనము చేయను, ఇదే నా గురుతు అని అంటాడు ఆయన. చదవండి 14వ వచనం. భూమిపైకి 13, 14 రెండు చదమ్మా. మేఘములో నా ధనుస్సు ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధన గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనపడును. మేఘములో మీకు కనపడుతుంది. ఆమేన్. ఎటువంటి సాక్ష్యం పెట్టాడండి. ఆ ధనస్సు 7 రంగులు, 7 ఆత్మలు గల 7 రంగులు ఉంటుందండి రెయిన్బో. దానికి 7 ఆత్మలు ప్రభువారు ప్రకటనలను చెప్తాడు. నేను సాక్షిని, నా బిడ్డలను నేను నాశనానికి గురి చేయను, నా బిడ్డలను నేను నాశనానికి గురి చేయను. ఎందుకనగా నా బిడ్డలను నా స్వహస్తాలతో నేను వారిని చేసుకున్నాను. నా బిడ్డలు నాశనం అయ్యేది నాకు ఇష్టం లేదంటాడు ప్రభువారు. ప్రేమ గల దేవుడు. మనము నిబంధన జనులుగా మార్చబడినాం. ఇప్పుడు మనం ప్రతిష్ఠ జనాంగము. అశేష ప్రజలలో ఆస్తికులం, అక్షయుడేసుని ముద్రికులం. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరము.
యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే ఎవరి యేసని అడిగేవో ఎవరో లేరని వెళ్ళేవో ఎవరి యేసని అడిగేవో ఎవరో లేరని వెళ్ళేవో యేసే మార్గం యేసే జీవం యేసే మార్గం యేసే జీవం యేసే సత్యం కాదు సోదం ఇదే మా సాక్ష్యం నిబంధనాచరులం నిబంధనాచరులం యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము నిబంధన నిబంధన జనులో నిరీక్షణ ధనులో గనులకు యేసుని శిలువ రక్తపు సంబంధం మేము నిబంధన హల్లెలూయా. ఎవరండి మీరు? ఏ కేస్ట్ అండి మీది? ఏ కేస్ట్ అండి? కులం లేని వాళ్ళం మనం. మనకు కులమే లేదు. మన యేసయ్య మన హెడ్. దేవుడు అంటాడు, నా ప్రియ బిడ్డలారా, ఇప్పుడు నేను ఈ క్రొత్త నూతన సంవత్సరంలో రండి. ఇర్మీయా గ్రంథం 31:31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. క్రొత్త నిబంధన చేస్తున్నాను, దినములు వచ్చాయి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకునిన దినమున. ఏం పట్టుకున్నాడు అంటే చేతిలో ఏముంది? ఆయన చేతిలో చెప్పండి. ఇప్పుడు చెప్పాలి. మీ వాక్యం వింటే చెప్తారు, లేకపోతే ఇంట్లో ఉంటే మటన్ చికెన్ మీద ఉంటే మనసు పోదు. అమ్మా కరెక్ట్. ఎస్. చేతులు ఏముందమ్మా? నిబంధన రక్తము. మీ చేతులు ఏముందమ్మా? ఇప్పుడు ఏముంది నైనా? బైబుల్ లేకుండా ఎవరు చర్చికి రాకూడదు. ఆమేన్. నీ ఎక్కడికి వెళ్ళిన కానీ, ఈ పరిశుద్ధ డ్యూటీకి వెళ్ళిన కానీ నీ బ్యాగులో ఒక బైబుల్ ఉండాలి. అది నీ కొరకు. అక్కడ ఎవరిని మనం డిస్టర్బ్ చేయకూడదు. వారిది వాళ్ళకి, మంది మనకే. ఈ గ్రంథము నిన్ను హెచ్చిస్తుందండి. ఇందులో చాలా గొప్పవారు రాశారు. ఇది ప్రపంచంలో మొట్టమొదట అచ్చువేయబడిన పుస్తకం ఇదే. ఆమేన్. 40 మంది భక్తులు, గొప్పవారు, గొప్పవారు, చదువుకున్నవారు బాగా రాశారు. ఈ గ్రంథమే ఎక్కువ అమ్మడబోయే పుస్తకం ఇదే. ఎక్కువ సింపివేసే పుస్తకం ఇదే. కాల్చివేయబడే పుస్తకం ఇదే. ఎందుకనగా కాస్తున్న చెట్టుకు అందరు రాళ్ళేస్తారు. ఏయమని చెప్తుంటాడు, ఇది వేయండి మీరు ఎన్ని రాలేసిన కానీ మళ్ళీ నేను చిగురు పుడతానంటుంది ఆ చెట్టు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నా బిడ్డలకు నేను ఒక నిబంధన ఇస్తున్నాను. ఆ నిబంధన ఏంటి అనగా, నా బిడ్డల చేయి పట్టుకుంటున్నాను అంటాడు. దేవుడు ఎటువంటి వాడనగా, నా బిడ్డల యొక్క చేయి పట్టుకుంటున్నాను. కంటిన్యూ చదవండి ఆ మాట అమ్మా. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. చూడండి, వారు ఎటువంటున్నారనగా, ఒకవేళ పెనిమిటి తన భర్త చేయి విడిచిపెట్టాడేమో కానీ నా చేయి నువ్వు పట్టుకున్నావు గనక నేను మాత్రము నిన్ను విడిచిపెట్టను. ఆమెన్. ఆమెన్.
ఎంతోమంది పెళ్ళిళ్ళు అయ్యాయి, కానీ చాలా ఆడంబరంగా జరిగాయి, కానీ 3 నాళ్ళ ముచ్చటకే జరిగాయి, కానీ విచ్ఛిన్నమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి కుటుంబాలలో మన కుటుంబం ఉండకూడదు. కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, ఏడుపైన, కన్నీరు బాధైన నీ భర్త, నీవు, నీ అన్న, నీ తమ్ముడు, నీ తండ్రి, నీ పిల్లలు, నీ పిల్లలు తండ్రి. ఒక ఇంటిలో తల్లిదండ్రులు ఉంటే పిల్లలు తల్లితో మాట్లాడరు, తల్లితో మాట్లాడరు. ఎట్లుంటుంది ఆ కుటుంబం నాకు చెప్పండి? తండ్రి కూడా పిల్లలను పలకరించడు. ఎట్లుంటుంది ఆ కుటుంబం? ఎట్లుంటుందండి? చాలా ఘోరంగా ఉంటుంది. ఎవరైనా ఈ గుంపులో అమ్మ నాన్నతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఎవరైనా కానీ అసలు నువ్వు ఎక్కడున్నావంటే నరకము అనేటువంటి ఇంట్లో ఉండవు బాబు, తమ్ముడా. నీ యేసుక్రీస్తు యొక్క హస్తానికి చేయించినట్లయితే ఆ ప్రభువారు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఎవరినైనా కానీ ఉదయాన్నే లేచి నువ్వు స్కూల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ మేడంకు, ఆ టీచర్కు, ఆ గురువు గారు స్కూల్కు పంపడానికి ఎవరు కారణం? నీ తల్లిదండ్రులు. తెలుసా నీకు కదా? ఈ దినము నువ్వు భోజనం చేసి అన్నం తింటున్నావు అంటే నీకు భోజనం తినడానికి నేర్పించింది ఎవర్రా బాబు అంటే నీ అమ్మ. అమ్మనే నువ్వు మర్చిపోతే, అమ్మనే నువ్వు మర్చిపోతే ఎలా? తండ్రినే మర్చిపోతే ఎలా? నువ్వు నీ ఇంటికి నీ అత్త, నీ మామ, నీ అల్లుడు, నీ ఎవరైనా కానీ నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో ఆ ఇండ్లు ఒక నిబంధన గుర్తుగా ఉండాలి. ఆమెన్. యేసుక్రీస్తు వారి హస్తముతో నీ చేయి పట్టుకున్నట్లయితే నువ్వు ఉన్న గృహము ఎలా ఉంటుందనగా 3 పూలు 6 కాయల్లాగా ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విచ్ఛిన్నమైపోతే ఆ చెట్టుకున్న పుష్పం రాలిపోతే ఇక మొగ్గ రాదు, పిందె రాదు, కాయ రాదు, పండు రాదు. ఎందుకనక పుష్పం రాలిపోయింది. కాస్తున్నటువంటి సందర్భంలో నువ్వు ఎప్పుడే కానీ నీ కుటుంబంలో నువ్వు ఎప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ఆ బాధ్యత ఏంటి అనగా నీవున్న కుటుంబము ఒక చిన్న పరలోక రాజ్యంగా ఉండాలి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? ఎవరైతే కఠినమైన పిల్లలు, ఎవరైతే కఠినమైన తల్లిదండ్రులు, ఎవరైతే కఠినమైన అత్తమామలు, ఎవరైతే కఠినమైన కోడలు, కూతురు ఎవరున్నా కానీ మీ జీవితాన్ని పరిశుద్ధ రింగులో మనం ఉండాలి. పరిశుద్ధ రింగులో ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు పరలోక రాజ్యంలో నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళావు, నువ్వు వెళ్ళిన స్థలమంతా కూడా అది చిన్న పరలోక రాజ్యంగానే ఉంటుంది. హల్లెలూయా. బిజినెస్ వెళ్ళావంటే నీకు పరలోక రాజ్యంగా ఉన్నట్టు ఉంటుంది. ఉద్యోగంకి వెళ్ళావంటే శాంతి సమాధానంగా ఉంటావు. నువ్వు మీ సీనియర్ పాస్టర్, మీ సీనియర్ సార్తో మాట్లాడుతున్నప్పుడు నీకు చాలా నెమ్మది, శాంతి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా నీ పని మీద ఒకవేళ తిట్టినా, గొనిగినా ఏమన్నా కానీ నువ్వు లోపల పరిశుద్ధుడు గనుక, నువ్వు లోపల పరిశుద్ధాత్మ ఉంది గనక, నువ్వు పరిశుద్ధుని కొడుకు గనక నువ్వు వాళ్ళు ఏమన్నా కానీ నువ్వు మెలకొని ఉంటావు. ఇదేం కాదులే, నేను ఆ పని చేస్తాను. అప్పుడు ఆయన తిట్టిన తర్వాత మళ్ళీ ఆయనే బాధపడతా. అయ్యో ఈ మనిషి చాలా మంచోడండి, ఈయన, నేను ఊరికనే ఆయన తిట్టాను, మరలా పిలిచి ప్లీజ్ ఏమనుకోద్దు, ఏదో నాకు టెన్షన్లు ఉన్నది, నేను మాట్లాడినాను. నీ టెన్షను నా మీద చూపావు కానీ నువ్వే బాధపడ్డావు. కానీ నాకు టెన్షన్ లేదు కనుక నువ్వు తిట్టిన కానీ నేను మౌనంగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గాంధీ మహాత్ముడు ఏం నేర్పించాడండి మీకు? గాంధీ మహాత్ముడు ఎవరంటే చాలా ఆయన విధేయత కలిగిన వాడు. ఆయన ఓపిక చాలా గొప్పదండి గాంధీ మహాత్ముడు. కానీ ఎందుకు ఆయనకు ఓపిక అంత గొప్పదంటే ఆయన ఏ పనైనా చేయటానికి దృఢంగా గట్టిగా తీర్మానం చేసుకున్నాడు. ప్రజలను దాస్యములో నుండి స్వతంత్రులుగా చేయాలని ఆశపడ్డాడు ఆయన. అందువలన మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చట్లో ఆయన కూడా ప్రాణం త్యాగం చేశాడు. కానీ ఆయన పరలోక రాజ్యం చేయలేకపోయాడు. అటువంటి గాంధీ గారులను చేసిన ఎంతోమందిని ప్రభువారు రక్షించాడు. గాంధీ గారికి మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటే చాలా ఇష్టం ఆయనకు. ఏంటి అటువంటి వాడు గాంధీ గారు. గాంధీ వారు ఎటువంటి త్యాగభరితుడండి ఆయన. ఆయన ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఆయన కొత్త చెప్పు ఒకటి కింద పడింది. ఆయన కొత్త చెప్పు కింద పడితే ఆయన ఏం చేసాడు తెలుసా? కింద పడిన చెప్పు కోసం ప్రాకులాడక ఇంకొక చెప్పు ఉంది కదా, అద్దెసి గప్పకిరి కింద వేసాడు. హల్లెలూయా. ఆయన ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఒక కాలు చెప్పు కింద పడితే ఏం చేశాడు తెలుసా? మనం సార్ ట్రైన్ నిలబడి సార్ నా కొత్త చెప్పు పడిపోయింది సార్ నా చెప్పు పడిపోయింది. ఆయన ఏం చేశాడు తెలుసా? ఇంకొక కాలికున్న చెప్పు, ఆ కొత్త చెప్పు తీసి గప్పకిరి కింద వేసాడు. ఆ 2 చెప్పులు ఒకటిసారి ఉంటే ఎవడైనా ఒకటి వేసుకుంటాడు కదా. హల్లెలూయా. వాళ్ళు ఏ దినమో చేసిన కార్యాలు ఈ దినాన మనకు గుర్తుకొస్తుంటాయి, మనకు ఇన్స్పిరేషన్ ఇస్తుంటాయండి దేవుని బిడ్డలారా.
అందుకన్నా మనకు నిబంధన యొక్క గుర్తు మనకిచ్చాడు. ఆయన యొక్క గాయపడిన హస్తాల్లో మన చేతులు కలిపాడు. ఇప్పుడు మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు, దేవునికే భయపడాలి. యెహోవా యందైన భయము ఇంపైన, యెహోవా యందైన భయము ఐశ్వర్యమునిస్తుంది. ఆమెన్. నువ్వు దేవునికి భయపడితే ఆటోమేటిక్గా తల్లిదండ్రులకు భయపడతావు. నువ్వు దేవునికి పడితే నీ అత్తమామలు గౌరవిస్తావు. నువ్వు దేవునికి పడితే నీ కోడల్ని నీ కూతురులాగా చూసుకుంటావు. అంతే అంతే. దేవుడు ఈ వాక్యములు మన వినికిడిలో ఆశీర్వాదించునుగాక. మోకరిద్దాం. ప్రభు సన్నిధిలో దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. 23వ వచనములో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత జనాంగమా, యెహోవా నిన్ను ఆశీర్వాదించునుగాక అన్నారు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచాడు, కృంగిన వారిని అందరినీ నింపుదును, ఆత్మతో నింపుదును అన్నాడు. దేవా, దేవుని కొరకు మనము సాక్షి బిళ్ళగా జీవిద్దాం. మనము మామూలు వ్యక్తులం కాదు. ప్రతిష్ఠిత జనాంగము, ప్రతిష్ఠిత పర్వతము, నీతి క్షేత్రాలుగా మనం నిలిచిపోయిన బిడ్డలము. మన ఆశను తృప్తిపరుస్తాడు. కృంగినప్పుడు ఆయన కృషించిన వారందరినీ ఆయన లేవనెత్తుతాడు. అశేష ప్రజలలో అశేష ప్రజలలో ఆస్తికులం, అక్షయుడేసుని పుత్రికులం. అశేష ప్రజలలో ఆస్తికులం, అక్షయుడేసుని పుత్రికులం. పునరుత్థానుని పుత్రికులం, పునరుత్థానుని పుత్రికులం. పరిశుద్ధాత్ముని పుత్రికులం, మేము యాత్రికులం, మేము నిబంధనాచరులం, మేము నిబంధనాచరులం. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరును. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరును. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరును. ఆయన మన ప్రభు, మన రక్షకుడు. ప్రతిష్ఠ జనాంగమా, నీతిస్య క్షేత్రమా, యెహోవా మిమ్మల్ని ఆశీర్వాదించునుగాక అంటున్నాడు. దేవుడి నూతన సంవత్సరములో ఆశీర్వాదాలు తప్ప మనకేమో, ఆశీర్వాదాలు తప్ప మరి ఏమి మనకి ఇవ్వడు. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన ఆశీర్వాదానికి పాత్రుడు. ఆయన ఆశీర్వాదం ఇచ్చుటకు ఆయనే యోగ్యుడు. ప్రభు దీనివెనలు మన మీద మెండుగా ఉన్నాయి. దేని విషయంలో భయపడకుండా ఆయన వాగ్దానము నెమ్మది. ఆయన మనతో సెకండ్ ఇచ్చాడు, మనకు చేయి కలిపాడు. ఆయన గొప్ప కార్యం మన జీవితంలో చేయబోతున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. కరుణా సంపన్నుడా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు, మా జీవితాల్లో మీరు చేసిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. మా ప్రభు దినములో మా కొరకు మీరు ఇచ్చిన ఆ రక్తపు ప్రమాణమును బట్టి వందనాలు. ఆ నిబంధనను బట్టి మీకు స్తోత్రాలు. మాకు గుర్తుగా, సాక్ష్యముగా, నేను మిమ్మల్ని నాశనము చేయను, దానికి ఇదే గుర్తు అని మేఘములో ఒక ధనుస్సు నుంచాడు.
7 ఆత్మలు గల ధనస్సు. అది చూసినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని నాశనం చేయనని గొప్ప దేవుడు ఒక సాక్షిగా పెట్టాడు. దేవాని నామానికి వందనాలు. మాకు ఇచ్చిన ఈ అభయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీకు ఈ ఘనత, మీకు ఈ ప్రభావములు యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. నూతన సంవత్సరములో దేవా, ఈ మొదటి విశ్రాంతి దినములో, ప్రభు దినములో నానా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి నేను ఒక నిబంధనను మీరు మాకిచ్చారు, స్థిరపరిచారు. మమ్మలను నాశనానికి గురి చేయకుండా మమ్మలను మీరు ఆశీర్వాదానికి పాత్రులుగా చేశారు స్వామి. ఇంతవరకు మీరు అద్భుతంగా నడిపించారు. నీ పిల్లల మీద ఆశీర్వాదాలు, అంతిమ ఆశీర్వాదాలు మేము ఇవ్వబోతుంటుండగా ఆ ఆశీర్వాదాలతో మా పిల్లలను సంతోషంగా ఇంటికి పంపుతారని మేము నమ్ముచున్నాం. మన తండ్రి యొక్క దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సర్వలోక పరిశుద్ధులకును, మన దేశానికి, మన రాష్ట్రాలకు, మన ఇరుగు పొరుగు వారికి, దైవజనులందరికీ, కుటుంబాలకు యేసయ్య కృప అలనాడు యోసేపుకు తోడై ఉన్నట్టుగా, అలనాడు జక్కయ్యకు తోడై ఉన్నట్టుగా, అలనాడు నోహుకు తోడై ఉన్నట్టుగా యేసయ్య కృప మనకు సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.